అందరికీ నమస్కారం. కంటెంట్ మీడియా సోదరులకు, జన సైనికులకు అందరికీ కూడా నమస్కారం చెప్తూ, నిన్న ప్రెస్ మీట్లో పేరిని నాని గారు ఖాళీగా ఉంటా రెచ్చిపోతున్నాడు. ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో ఏమంటున్నాడో అర్థం కావట్లేదు. ఎదటోళ్ళు మంచి చేసినప్పుడు మెచ్చుకుంటూ రావాలి. ఆయన రాష్ట్రంలో ఒక పంచాయతీరాజు శాఖ మంత్రిగా ఆయన రాష్ట్రం మొత్తం దగ్గర 13,300 పంచాయతీల్లో ఒకేసారి రోడ్లు, డ్రైనేజీలు, గోకులాలు, అలాగే ఖాళీగా ఉన్నటువంటి చదువుకుని ఖాళీగా ఉన్న వాళ్ళకి గేదెలు పెంచుకోవడానికి, గొర్రెలు పెంచుకోవడానికి, కోళ్ళు పెంచుకోవడానికి కూడా మంచి అవకాశాలు కల్పించాడు. అదే మీరైతే ఏం చేసేవాళ్ళు అంటే, మన వైసీపీ వాళ్ళు ఎంత మట్టుకు ఉన్నారో చూడండి, వాళ్ళ మట్టుకే ఇద్దాం, అక్కడ తెలుగుదేశం వాళ్ళకి కానీ జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళకి రాకుండా చేద్దాం అనే మనస్తత్వం మీద ఆయన సుమారుగా 13,000కి మేము 10,000 మీరే ఉంటారు అక్కడ, మీ పంచాయతీలు ఉంటాయి. ఎందుకంటే ఆ రోజున పంచాయతీలు మీరే గెలిచారు కానీ. అయినా కూడా అలాంటి స్వార్థం లేని మనిషిని పట్టుకుని ఇవాళ ఏదో ఒకటి బురజల్లాలని మీరు మాట్లాడుతున్నారు. ఏంటంటే కేరళ నుంచి టైం లిస్టులను తీసుకురావాలా? మరి మీరెందుకు తేలా? 5 సంవత్సరాల మట్టి మీరు కూడా 5 సంవత్సరాలు పరిపాలన చేశారు కదా, మరి టైం లిస్టులు తీసుకురావాలిగా. టైం లిస్టులు ఎప్పుడు తీసుకొచ్చిన దాఖలాలు లేవే. ఆయన నష్టపోయిన రైతులు చూస్తానికి వెళ్ళారా మీరు ఎవరన్నా? ఒక ప్రతిపక్ష నాయకులుగా అది వెళ్ళా. ఆయన వెళ్ళి దాని గురించి మాట్లాడితే సాధారణంగా ఏది జరిగినా ఎవరు దిష్టి తగిలిందని అంటారు, అది జరిగిందని. దానికి పెద్ద సాగు తీసుకుంటా హెలికాప్టర్లు పడిపోవాలి, ఈ పడిపోవాలి. పగవాళ్ళను కూడా అన్యాయం జరగాలి కోరుకోకూడదు మనుషులుగా మనం. అలాంటిది మీరందరూ వెళ్తున్నారు కదా, దిష్టి తగిలి పడిపోవాలిగా అంటే దుర్మార్గమైన మనస్తత్వం మానుకోవాలి. వైసీపీ వాళ్ళు ఇవాళకి ఇంత దారుణంగా ఎందుకు ఓడిపోయాం? ప్రజలు ఎందుకో రాత్రి 12 వరకు ఓటింగ్ మనకి వ్యతిరేకంగా వేశారు. దానికి కారణం ఏంటని చెప్పి ఒకసారి పరీక్షించుకోవాలని పోయి దుర్మార్గమైన మనస్తత్వాన్ని మీరు మెయింటైన్ చేస్తున్నారు. కులాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు, పార్టీల్లో మతాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఎవరో కూడా ఇవాళ తొందరపడి మాట్లాడే వాళ్ళు తగ్గిపోయారు. చాలా మంది చదువుకున్నారు. ఎవరెవరిగా ఎందుకు మాట్లాడుతున్నారో కూడా వాళ్ళు తెలుసుకుని మాట్లాడుతున్నారు. కనుక మీ ఆటలే సాగు. మీకు 20 ఏళ్ళ పాటు రాజకీయ జీవితం అనేది మీరు మూత వేసుకుని వేరే పనులు చేసుకుంటాం బెటర్. ఆయన ఒక సినిమాలో యాక్ట్ చేస్తే 100 కోట్లు వస్తాయి. మీకేమొస్తుంది? మీరు ప్రత్యేకంగా పాత పేర్లు పెట్టుకుని రాజకీయం పెట్టుకుని తండ్రులు సంపాదించిన ఆస్తుల్లో రాజకీయంగా సంపాదించిన ఆస్తులు తప్ప ఆయనలాగా కష్టపడి వచ్చిన మనుషులు కాదు మీరు. మీ సొంతంగా ఏదైనా చేసి మీరు సంపాదించేది ఏమైనా ఉందా? అటు జగన్ గారి దగ్గర నుంచి మీ పార్టీలు ఎవరైనా ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఒక రకంగా అప్పుల పాలు చేసి ఉన్న ఆస్తులను కూడా తాకట్టు పెట్టేసి ప్రజల ఆస్తులను కూడా ఆ పట్టాదారి పాస్బుక్ల మీద మీ బొమ్మలు వేసుకుని ఇలా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ తీసుకొచ్చి రకరకాలుగా ప్రజలను భయపెట్టారు. ఎవరో ఇవాళకి కూడా జనం మనస్తత్వంలోంచి ఆ మనసులోంచి ఆ భయం పోలా వైసీపీ అంటే.